హాయ్ మై డియర్ గేమ్ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసరికి ఫార్ట్నైట్ అనమాట. సో ఫార్ట్నైట్లో పర్చేజెస్కి మంచి అయితే ఇచ్చాడు. అదొకసారి మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో బేసిక్గా మెయిన్లీ అవతార్ అయితే తీసుకొచ్చారనమాట. సో అదైతే చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. చాలా మంచి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అవతార్ ఇదనమాట, అవతార్ స్కిన్. సో స్కిన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది నైట్ టైం ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అని చెప్పి టాక్. 3400 వీబక్స్ అయితే పెట్టారు. వీబక్స్ మీన్స్ మనకి కాల్ ఆఫ్ డ్యూటీలో సిపి పాయింట్స్ ఎలాగో, ఈ పబ్జీలో యూసీ ఎలాగో ఇదనమాట ఇలాగా. అండ్ ఇది లీగో స్టైల్. నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్ అనమాట. తన అవుట్ఫిట్ బాగుందబ్బా. ఇంకా నెక్స్ట్ గ్లైడర్. బా, నా ఫేవరెట్ గ్లైడర్. నాకు అవతార్ మూవీలో ఏదన్నా నచ్చిద్దంటే అది ఓన్లీ డ్రాగన్స్ మాత్రమే. చాలా బాగా అనిపిస్తాయి. సో ఇందులో 2 అయితే ఇచ్చారు. ఒకటైతే ఇది, ఇంకోటి ఇది. ఇది హీరోయిన్ అనమాట. బాగుంది, నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి అదే వాళ్ళ పాండోరా గ్రహంలో అవి ఇవి టచ్ చేస్తుంటాడు కదా. సో ఆ అమౌంట్ అయితే ఇచ్చారు. నైస్, అమౌంట్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ బ్యాక్ బ్లింగ్ అనమాట. బ్యాక్ బ్లింగ్ ఇదేదో ఫ్లవర్ టైప్ది అక్కడ పాండోరా గ్రహంలో. నెక్స్ట్ ఇదైతే ఇచ్చారు, డ్రాగన్ది బొమ్మ. దాని తర్వాత పిక్ యాక్స్ అయితే ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కత్తి అయితే ఇచ్చారు. ఇదైతే ఇంకా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్క్రీన్ అనమాట, లోడింగ్ స్క్రీన్. ఇందులో ఏంటంటే లోడింగ్ స్క్రీన్కి ఏది పెట్టుకోవాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో లోడ్ అయ్యేటప్పుడు ఇలా అయితే పడిద్ది అనమాట. సో ఇది మొత్తం కలిపి 3400 ఇచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ అమౌంటే కొంచెం ఇదిగా ఉంది. బట్ 3400 అంటే బెటర్ అబ్బా. ఎందుకంటే కాల్ ఆఫ్ డ్యూటీలో పోలిస్తే మనం ఒక మిథిక్ స్కిన్ విత్ గన్ తీసుకోవాలనుకుంటే నియర్లీ 5000 to 6000 సిపి అయితే పెట్టాలి. దాంతో పోలిస్తే 3400 తక్కువే అని నా ఫీలింగ్. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన ఇవన్నీ యానిమీ స్టఫ్ అనమాట. సో దాని తర్వాత ఇంకా చూసుకుంటే నెక్స్ట్ మూవీకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అంటే ఐరన్ మ్యాన్. యా, సో ఇది వచ్చేసరికి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అనమాట. ఇది 2500 పెట్టాడు. ఇందులో ఏమన్నా స్టైల్స్ ఉన్నాయా? ఓకే, ఇందులో ఈ స్టైల్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇది, ఇంకోటి ప్రైమ్ అంట. ఓకే ఓకే, ఇది కామిక్స్లో అయితే చూశాను నేను ఈ ప్రైమ్ స్టైల్ అనేది. అండ్ నెక్స్ట్ అల్టిమేట్. యా, ఇది కూడా కామిక్స్లోనే చూశాను. నెక్స్ట్ క్లాసిక్, నార్మల్గా మన ఐరన్ మ్యాన్ ఉంటాడు కదా, మూవీస్లో చూస్తాం. ఇది ఇది సో ఇది దీంట్లో వచ్చేసరికి కలర్స్ కూడా ఇచ్చాడు. మోడల్ 39 అంట. కలర్ ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి మోడల్ 42. ఇది వచ్చేసరికి మోడల్ డూమ్ అంట, డాక్టర్ డూమ్ స్టైల్. సో డాక్టర్ డూమ్ స్టైల్ దీనికి సెట్ అయింది అనుకుంటా. దీనికి సెట్ అయిందా? ఇప్పుడు మన ఆర్డీజే ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్గా వస్తున్నాడు కదా, సో అందుకని ఈ స్టైల్ తెచ్చిచ్చినట్టున్నారు. సో బాగానే ఉంది. 2500 అంటే ఇది బెటరే. ఇది లీగో స్టైలు. ఇది వెనకాల బ్యాక్ బ్లింగ్ ఆర్క్ రియాక్టర్ టైప్లో ఇచ్చారు. ఇదేంది యానిమేషన్ అవుతుందా? ఓకే, నైస్. 00 అని పడింది. మేబీ ఏమన్నా ఫైర్ చేసేటప్పుడు కౌంట్ పడిద్దేమో. ఇది వచ్చేసరికి ఇంకా పిక్ యాక్స్. సో బాగానే ఉంది. సో అదే, సో ప్రస్తుతానికైతే ఈ రెండు. ఇంకోటి ఏమైనా ఉన్నాయా? కెప్టెన్ అమెరికా. ఓకే, కెప్టెన్ అమెరికా మూవీ అయితే రిలీజ్ అయింది కదా రీసెంట్గా. సో దానికైతే ఇచ్చారు. 2000 పెట్టింది. ఇదేంటి బ్యాక్ బ్లింగ్? ఓకే, ఒకటి బ్యాక్ బ్లింగ్, ఇంకోటి పిక్ యాక్స్. నైస్. బ్యాక్ బ్లింగ్ పిక్ యాక్స్ రెండు ఒకటే ఇచ్చారు. బాగుంది. బట్ 2000 మరియు ఓవరు. వీడు ప్రజెంట్ కెప్టెన్ అమెరికా అనమాట. మనం ఇప్పుడు దాకా చూసింది పాస్ట్ కెప్టెన్ అమెరికా, ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ అమెరికా. సేమ్ పిక్ యాక్స్,
సేమ్ బ్యాక్ బ్లింగ్. ఇదేంది? ఓహో, నైస్ గ్లైడర్ భలే ఉంది. వావ్, ఒకసారి దీన్ని మళ్ళీ చూద్దాం. హే నైస్ అబ్బా, చాలా బాగుంది. ఫాల్కన్ టైప్లో ఇచ్చారు. ఇదేంది? లోడింగ్ స్క్రీనా? నైస్, లోడింగ్ స్క్రీన్ కూడా బాగానే ఉంది. సో ఇంక నెక్స్ట్ చూసుకుంటే ఇంకంతే, ఇంక మిగిలిన అన్ని అమౌంట్స్. బ్యాట్మ్యాన్ యాక్చువల్లీ ఈ స్కిన్ అయితే నేను అప్పుడెప్పుడో తీసుకున్నానండి, 3500. సో మొత్తం బండిల్ మొత్తం తీసుకున్నా. సో ఈ బ్యాట్మ్యాన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది ఫార్ట్నైట్ వాళ్ళు సపరేట్గా డిజైన్ చేసింది అనమాట. వెనకాల కేపు ఇది కూడా చినిగిపోయి అంతా ఎలా ఉండిద్ది. ఇది వచ్చేసరికి పిక్యాక్స్. ఇది హైలైట్ అసలు, ఈ పిక్యాక్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్లైడర్ అండ్ లోడింగ్ స్క్రీన్. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ యాక్చువల్లీ ఈ లోడింగ్ స్క్రీన్ అనేది నేను ప్రజెంట్ నా ట్యాబ్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఇదే లోడింగ్ స్క్రీన్ పెట్టుకొని ఉన్నాను తెలుసా. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ లోడింగ్ స్క్రీన్. సో ఇదైతే ఎప్పుడు దగ్గరగా 2021లోనో 22లోనో వచ్చింది ఇది, అప్పుడే కొన్నాను నేను ఇది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, ఇదైతే కొనేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్మెన్ కూడా ఇచ్చారు బండిల్. అప్పుడైతే లేదు ఇది, ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేసినట్టున్నారు. ఇది ఓన్లీ 1500 పెట్టారా. ఇది క్యాట్మెన్ పిక్యాక్స్. సో ఇది వచ్చేసరికి బ్యాట్ సిగ్నల్. ఓ నైస్, బ్యాట్మెన్ ప్లేస్లో హల్క్ను పెట్టామా, ఓకే. సో బాగానే ఉంది బ్యాట్ సిగ్నల్ కూడా. నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ది. బ్యాట్మ్యాన్ యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్ పర్సన్ కదా, హల్క్ కూడా అనుకోండి. నైస్, ఇది కూడా బాగుంది. సో అమౌంట్స్ అయితే 300 పెట్టాడు. నైస్. ఇది బ్యాట్ గ్లైడర్. నైస్, గ్లైడర్ కూడా బాగుంది. బట్ నాకు అది డిఫరెంట్గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇంకా మిగిలినవి చూసుకుంటే ఇంక ఇవన్నీ మనకు అవసరం లేదు కూడా. మనకు ఒక్క నిమిషం, ఇది ఏందో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో కార్ లాగా ఉందే. అవును, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్దే. ఓ మై గాడ్, ఇది కూడా ఇచ్చాడా. ఈ మధ్య కాల్ ఆఫ్ డ్యూటీలో పడి ఫార్ట్నైట్ని అసలు పట్టించుకోవట్లేదు, చూడలేదు ఏమేమి వేస్తున్నాడు ఏందనేది. ఇంక ఇవన్నీ యానిమీకి సంబంధించినవి. సో ఇంకా లాస్ట్లో స్పెషల్ ఆఫర్స్ అండ్ బండిల్స్ చూసుకుంటే ఓకే, ఇందులో బ్యాట్మ్యాన్ ఒకటి ఇచ్చాడు. ఇది వీబక్స్ అదేం కాదు, డైరెక్ట్ పేమెంట్ 1332 రూపాయలు. సో దానికి ట్యాక్సెస్ అవి ఇవి కలుపుకొని 1500 పడిద్దిలేండి. ఇది కామిక్ యాక్యురేట్ బ్యాట్మ్యాన్, చాలా బాగుంది. దీనికి మళ్ళీ ఇది డార్క్ నైట్ బ్యాట్మ్యాన్ ఉంది కదా, అదే మన ట్రియాలజీ ఉంది కదా, బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ రైజెస్, ఇవన్నీ. మనం డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు, క్రిస్టఫర్ నోలెన్ అనమాట. సో వెనకాల కేప్. అబ్బా బాగుందబ్బా, నైస్, చాలా బాగుంది. కామిక్ యాక్యురేట్ లుక్ వచ్చింది. వావ్ నైస్. ఇది పర్చేజ్కి కాకుండా 3500 వీబక్స్ పెట్టుంటే కొనేవాడిని, బట్ మన దగ్గర 3100 ఉన్నాయి కదా. గ్లైడర్ చూద్దాం ఒకసారి, దీన్ని ఎంతసేపు లోడ్ అవుతుంది, వచ్చింది. నైస్, గ్లైడర్ కూడా బాగుంది. వావ్. ఇంక ఇది పిక్యాక్స్ బాగా ఇచ్చాడు. ఇంకా లాస్ట్ చూసుకుంటే జోకర్. ఓకే, బ్యాట్మ్యాన్ విలన్స్ వీళ్ళందరూ, మొత్తం బ్యాట్మ్యాన్ థీమ్ బాగా ఇచ్చాడు. జోకర్ బాగుంది. ఏంది జోకర్లో స్టైల్స్ కూడా ఉన్నాయా. నైస్ మ్యాన్, 3 స్టైల్స్ ఇచ్చాడు. వావ్, ఈ స్టైల్ ఓకే, డిఫాల్ట్ స్టైల్ ఇది. ఇది కామిక్ యాక్యురేట్, ఇది చాలా బాగుంది. ఇది హ్యాట్ తీసేసి నాకు అన్నిటి మీద ఇది బాగా నచ్చింది, జోకర్ది. నైస్. నెక్స్ట్ ఇది పాయిజన్ ఐవి అనుకుంటా. సో ఏంది ఇది ఇంకా రావట్లేదు. బేసిక్గా బ్యాట్మ్యాన్ ఓల్డ్ మూవీ ఉంటుంది,
అందులో పాయిజన్ ఐవీకి వేసిన క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది. ఓ నైస్, ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇదేంది ఎంతసేపు లోడ్ అవుతుంది? ఓ ఇది ఇంకా బాగుంది దానికంటే. నెక్స్ట్ చూసుకునేసరికి వీడు మిడాస్ అనుకుంటా. నెట్ ఏందో ఎంతసేపు. ఇది ఓకే, పర్లేదు, ఏదో మన కాల్ ఆఫ్ డ్యూటీలో ఇచ్చిన స్కిన్ లాగా ఉంది ఇది. ఇది విత్ మాస్క్. ఓకే, నెక్స్ట్ తీసేస్తే పాయిజన్ ఐవి బ్యాక్ బ్లింగ్. ఇదైతే ఓ పాయిజన్ ప్లాంట్స్ ఇవి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి జోకర్ బ్లాక్ బ్లింగ్. ఏంటిది? ఇందులో నుంచి జోకర్ లేసిద్దా? ఐ థింక్ గేమ్లో ఆడేటప్పుడు జోకర్ లేసిద్ది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మిడాస్ బ్యాక్ బ్లింగ్. ఇది పర్లేదు, ఇది మిడాస్ పిక్యాక్స్ లాగా ఉంది, బాగానే ఉంది. ఇది పాయిజన్ ఐవి పిక్యాక్స్. వావ్ నైస్, ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసరికి ఆబ్వియస్లీ జోకర్ది. ఓ జోకర్వి రెండు ఇచ్చాడా? ఇది బాగుంది, జోకర్ హెడ్ వచ్చి. నెక్స్ట్ వచ్చి ఓకే, జోకర్ పేక మొక్కలు అయ్యి ఉంటాయి కదా, దూకేటప్పుడు అవి వస్తాయి అనమాట. ఓకే, వీడు 1000 V-Bucks కూడా ఇస్తున్నాడా? నైస్ మ్యాన్. 2497కి ఇన్ని క్యారెక్టర్స్ ప్లస్ 1000 V-Bucks అంటే ఓకే, తీసుకోవచ్చు. టోటల్ కలిపి 2500. సో వర్తబులే. సో ఇది గైస్ మొత్తానికి ఫార్ట్నైట్లో ఐటమ్స్ అయితే ఐటమ్ షాప్కి వచ్చినవి. సో మీరు కనుక ఫార్ట్నైట్ ఆడుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో లేదంటే మీ ఫార్ట్నైట్ ఆడే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తనకైతే ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గేమింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.